నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం చూసుకుంటే ఇరాన్ దేశం నుంచి కువైట్ పైన దాడులు చేసిన తర్వాత ఎంత నష్టం వచ్చింది, అలాగే ఇప్పటికిప్పుడు పనులు మొదలుపెట్టినా సరే కానీ కువైట్లో చమురు ఉత్పత్తి తిరిగి పునరుద్ధరించడానికి 3 నెలల సమయం పడుతుందని చెప్పేసి విశ్లేషకులు తెలుపుతూ ఉన్నారు. వివరాల్లోకి వెళితే కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో కాల్పుల విరమణ ప్రకటన తర్వాత కువైట్ మరియు మొత్తం గల్ఫ్ ప్రాంతాలలోని చమురు రంగాలపైన యుద్ధం యొక్క వాస్తవ ప్రభావం గురించి ప్రశ్నలు అయితే మిగిలి ఉన్నాయి. గ్యాస్ టు లిక్విడ్స్ సౌకర్యాలు, రిఫైనరీలు మరియు సహజ వాయువు ఎల్ఎన్జి యూనిట్ల మూసివేతతో సహా ప్రాంతీయ నష్టం విస్తృతంగా ఉన్నందున ఫిబ్రవరి 28కి ముందు ఉన్న స్థాయిలకు ఉత్పత్తి తిరిగి పుంజుకోవడానికి ఎంత సమయం పడుతుందో అని చాలామంది ఆశ్చర్యపోతూ ఉన్నారు. 4 రోజుల యుద్ధ కాలంలో లక్ష్యం చేసుకున్న మిడిల్ ఈస్ట్ చమురు మౌలిక సదుపాయాల మరమ్మత్తు మరియు పునరుద్ధరణకు $25 బిలియన్ ఖర్చు అవుతుందని చెప్పేసి అంతర్జాతీయ నివేదికలు అంచనా వేశాయి. అలాగే కువైట్లోని ప్రముఖ చమురు విశ్లేషకుడు కామెల్ ఆల్ హరామి గారు మాట్లాడుతూ, ప్రస్తుతం ఖచ్చితమైన నష్టాన్ని నిర్ధారించడం కష్టమైనప్పటికీ ముఖ్యంగా కువైట్లోని మీనా అబ్దుల్లా, మీనా ఆల్ అహ్మదీ రిఫైనరీల కోసం సమగ్ర అంచనా అవసరమని సూచించారు. దెబ్బతిన్న స్థానిక సౌకర్యాల పునరుద్ధరణకు సుమారు 3 నెలల సమయం పట్టవచ్చని చెప్పేసి దెబ్బతిన్న ప్లాంట్లలోని లోపాలను ఎంత వేగంగా పరిష్కరిస్తారనే దానిపైన క్షేత్రస్థాయి ఉత్పత్తిని ఫిబ్రవరి 28 కన్నా ముందున్న స్థాయికి తీసుకురావడం ఆధారపడి ఉంటుందని చెప్పేసి తెలపడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ కువైట్ మరియు గల్ఫ్ దేశాలు భారీ నష్టాన్ని చవిచూశాయి. ఇప్పటికిప్పుడు పనులు మొదలు పెడితే కానీ కువైట్ దేశం మళ్ళీ సాధారణ స్థితికి తిరిగి రావడానికి 3 నెలల సమయం పడుతూ ఉంది. ఒకవేళ ఇక యుద్ధం ఇలాగే కొనసాగితే కానీ ఆ యొక్క సమయం అనేది మరింత పెరగవచ్చని చెప్పేసి చమురు విశ్లేషకులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.